గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో స్కాలర్షిప్కి సంబంధించిన డేట్లు అనేవి ఎక్స్టెండ్ అయినాయి. ఏ స్కాలర్షిప్ అంటే 2024లో అంటే లాస్ట్ ఇయర్ పీజీ ఫస్ట్ ఇయర్ బట్టారు కదా. ఇప్పుడు ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ చదివేటోళ్ళు లేదంటే ప్రజెంట్ పీజీ సెకండ్ ఇయర్ చదివేటోళ్ళు మీ స్కాలర్షిప్ రిన్యువల్ కానీ స్కాలర్షిప్ ఫ్రెష్ అప్లికేషన్ కానీ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోర్రి. సబ్మిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కాలేజీలో చేసి సబ్మిట్ చేయండి. సో ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్లకి ఒకసారి వెళ్ళి చూద్దాము, దానికి సంబంధించిన డేట్ ఎక్స్టెండ్ అయినాయి. ఇది ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి కింద పోస్ట్ మెట్రిక్ అని ఉంటుంది, ఓకేనా. ప్రీ మెట్రిక్ అంటే ఇది మనది కాదు, స్కూల్ వాళ్ళకి 10th క్లాస్ వరకు ప్రీ మెట్రిక్ అంటారు. పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్టూడెంట్స్, కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్. సో మనం అందరం పోస్ట్ మెట్రిక్ కిందకి వస్తామన్నట్టు. ఈ పోస్ట్ మెట్రిక్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2024 to 25 అంటే 2024లో లాస్ట్ ఇయర్ పీజీ ఫస్ట్ ఇయర్ పట్టిన వాళ్ళు ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది కదా. సో మీరు ఫ్రెష్ అప్లికేషన్ ఇంకా చేసుకొని ఆల్మోస్ట్ అందరు చేసుకున్నారు 90%. బట్ ఇంకా కొంతమంది చేసుకోలేరు, కొన్ని వేల మంది చేసుకోలేరు, ఓకేనా. 100 మంది కూడా కాదు, కొన్ని వేల మంది ఇంకా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అందుకోసమని డేట్ ఎక్స్చేంజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బీ క్లోజ్డ్ బై 30/6/2025 అంటే June 30 వరకు ఉంది లాస్ట్ డేట్, ఓకేనా. సో June 30 వరకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెష్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ పాస్ వెబ్సైట్లోకి వచ్చి, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోనికి ఛాన్స్ అనేది ఉంటుంది. టైం అనేది వెయిట్ చేయకుండా తొందర అప్లై చేసుకొని ఇంకా రిన్యువల్ కూడా ఉంటుంది, ఓకేనా. సో రిన్యువల్ కూడా ఉంటుంది. ఇగో పోస్ట్ మెట్రిక్ రిన్యువల్ 24 to 25, ఓకేనా. ఇప్పుడు 25లో పీజీ కంప్లీట్ చేసేవాళ్ళు, ఓకేనా. రిన్యువల్ రిజిస్ట్రేషన్ విల్ బీ క్లోజ్డ్ బై June 30, 2025. June 30, 2025కి రిన్యువల్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పటికీ కూడా ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ ఉన్నవాళ్ళు, పీజీ సెకండ్ ఇయర్ ఇప్పుడు థర్డ్ సెమ్ అయిపోతుంది కదా. సో మీరు రిన్యువల్ చేసుకోనికి ఛాన్స్ అనేది ఉంది. ఇంకా ఎవరైనా మర్చిపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, రిన్యువల్కే కానీ ఫ్రెష్ అప్లికేషన్ కానీ. సో ఇంటర్ వాళ్ళు, ఓకేనా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు, అండ్ పీజీ స్టూడెంట్స్. సో అందరికీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో మీరు ఫ్రెష్ అప్లికేషన్, ఫస్ట్ ఇయర్ అయితే ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవాలి, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అయితే రిన్యువల్ అప్లికేషన్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన డేట్స్ అనేవి ఇంకా కూడా ఎక్స్టెండ్ చేశారు. June 30 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా పోయిన సంవత్సరం డిసెంబర్ అయిపోవాలి, ఇప్పుడు జూన్ దాకా వచ్చింది డేట్ అనేది ఎక్స్టెండ్ అనేది చేసిరు. ఎందుకంటే చేసుకుని వాళ్ళు అప్లికేషన్ ఇంకా చేసుకుని వాళ్ళు, రిన్యువల్ చేసుకుని వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఎవరైనా ఒక్కరు మీ ఫ్రెండ్స్లో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి డేట్ ఎక్స్టెండ్ అయింది చేసుకోండి అని చెప్పండి, ఓకేనా. మీరు మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్స్ అప్లై చేసినాయి, కాలేజీలో కూడా సబ్మిట్ చేయకపోతే తొందర సబ్మిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఇందులోనే చూపిస్తుంది. ఇక్కడ చూడండి పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్. ఈ స్టేటస్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయితే ఒకవేళ పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని ఉంటేనే ఆధార్ థంబ్ వేయాలి, స్టేటస్ అనేది చెక్ చేసుకోండి, ఓకేనా. సో అది ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.